ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేస్తూ ఆచరణ యోగ్యమైన సంస్కరణలు తీసుకొస్తూ అన్ని రంగాలను ఒక సమగ్రమైన వ్యూహంతో ముందుకు నడిపిస్తున్న పాలనా దక్షుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఈ ప్రభుత్వం 20 నెలల కాలంలో చేసిన ప్రయాణంలో సాధించిన అభివృద్ధి, చేపట్టిన సంక్షేమం గురించి గవర్నర్ గారు నిన్న సంక్షిప్తంగా చెప్పడం జరిగింది. మనం వ్యవసాయాన్ని బతికించుకోవాలంటే సాగునీటి రంగానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలి అధ్యక్ష. దాంట్లో భాగంగానే 14-19 మధ్యకాలంలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు 64,000 కోట్ల రూపాయలు సాగునీటి ప్రాజెక్టులకు, చిన్ననీటి వనరుల పునరుద్ధరణకు ఖర్చు చేసిన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మళ్ళీ ఈ 20 నెలల కాలంలో 23,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం ద్వారా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వాలని, సస్యశ్యామలం చేయాలని, సుసంపన్నంగా మార్చాలనే తపన తాపత్రయం స్పష్టంగా మనకు కనిపిస్తుంది అధ్యక్ష. ఈ సాగునీటి రంగంలో ఎక్కడైతే వెనుకబడిన ప్రాంతాలు ఉన్నాయో, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్టును 2027 నాటికి పూర్తి చేసుకోవడంతో పాటు అటు ఉత్తరాంధ్రకు ఇటు రాయలసీమకు అధిక జలాలు తరలించే విధంగా వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్న ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం అధ్యక్ష. ఎందుకంటే రాయలసీమ శతాబ్దాల కరువుకు చిరునామాగా మారిన ప్రాంతం, ఆకలి దప్పులతో విలవిల్లాడిపోయిన ప్రాంతం. మా తరిమెలకు సంబంధించిన విద్వాన్ విశ్వం గారు పెన్నా నది పైన చెప్తారు అధ్యక్ష, ఇంత మంచి పెన్న తల్లి ఎందుకిట్లా ఎండిపోయానో, ఇంతమందిని కన్న తల్లి ఎందుకిట్లా మారినో. అట్లాంటి పెన్నా నదిని ఈరోజు ఆ పరివాహక ప్రాంతాలన్నీ కూడా సస్యశ్యామలం చేయడానికి చేపడుతున్న ప్రాజెక్టులు కానీ, అట్లాగే ఉత్తరాంధ్రలో పరిశ్రమలకు నీరివ్వడం, సాగుకు నీరివ్వడానికి చేస్తున్న పనులు కానీ ఇవన్నీ పూర్తయితే ఒకవైపు ప్రతి ఏటా 3,000 టీఎంసీలకు పైగా నీరు సముద్రంలోకి కలుస్తున్న గోదావరి జలాలను సద్వినియోగం చేసుకోవడానికి పోలవరం నల్లమల సాగర్ పేరుతో చేపట్టే ప్రాజెక్టు వస్తే రాయలసీమకు గొప్ప మేలు జరుగుతుంది అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు మేము కృష్ణా డెల్టాకు ఇవ్వాల్సిన నీటిని గోదావరి జలాలతో ఇస్తున్నారు కాబట్టి ఆ నీటిని మేము గాలేరు నగరి కానీ హంద్రీనీవా ద్వారా కానీ ఉపయోగించుకోగలుగుతా ఉన్నాం. ఒక్క హంద్రీనీవా 40 టీఎంసీల సామర్థ్యంతో ప్రాజెక్టు చేపడితే ఈరోజు అంటే నిన్నటికి దాదాపు 44 టీఎంసీల నీటిని తెచ్చుకోగలిగినాం. దానికి ప్రధానమైన కారణం 14-19 మధ్యకాలంలో హంద్రీనీవా పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టి చంద్రబాబు నాయుడు గారు 4,182 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం అధ్యక్ష. అట్లాగే ఈ సంవత్సరం అంటే ఈ 20 నెలల కాలంలో 3,870 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాడు. అంటే 6.5 సంవత్సరాల కాలంలో ఒకే ఒక పథకం పైన 8,032 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన గొప్ప ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధ్యక్ష. ఈరోజు రాయలసీమలో వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, రాయలసీమ ప్రాజెక్టుల పైన నిర్లక్ష్యము వహిస్తూ ఉన్నారని. ఒక్క ప్రాజెక్టు పైనే 8,052 కోట్లు ఖర్చు పెట్టాం అధ్యక్ష. అట్లాగే రాయలసీమ మొత్తం ప్రాజెక్టుల పైన 14-19 మధ్యకాలంలో 14,191 కోట్లు ఖర్చు పెడితే ఈ 20 నెలల కాలంలో 8,000 కోట్లు ఖర్చు పెట్టాం అధ్యక్ష. మొత్తం మీద 6.5 సంవత్సరాల కాలంలో 22,191 కోట్లు ఖర్చు పెడితే జగన్మోహన్ రెడ్డి తన 5 సంవత్సరాల పరిపాలనలో కేవలం 2,010 కోట్లు ఖర్చు పెట్టాడు అధ్యక్ష. ఈరోజు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు రాయలసీమకు అన్యాయం చేశాడంటారు. 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ బిడ్డనా,
2000 కోట్లు ఖర్చు పెట్టి అది కూడా హంద్రీ నీవా లాంటి అత్యంత ప్రధానమైన ప్రాజెక్టుకు కరెంటు బిల్లులు కూడా కట్టకుండా జరుగుతున్న వెడల్పు పనులను ఆపేసి మరింత వెడల్పు చేస్తానని నమ్మించి 5 సంవత్సరాల నయవంచనకు గురి చేసిన జగన్మోహన్ రెడ్డి రాయలసీమ బిడ్డన ఆలోచన చేసుకోమని నేను రాయలసీమ వాసులకు ఈ పవిత్రమైన సభ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే ఎవరైతే రాయలసీమ ప్రయోజనాల కోసం పాటుపడుతున్నారో, రాయలసీమ శతాబ్దాల కరువుకు శాశ్వతంగా చరమగీతం పాడాలని అనునిత్యం తాపత్రయపడతా ఉన్నారో, ఆ రకమైన అద్భుతమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారో వాళ్లే రాయలసీమకు నిజమైన మేలు చేసే నాయకులు అవుతారు తప్ప రాయలసీమ పేరు చెప్పి దశాబ్దాల కాలంగా రాయలసీమ దారిద్ర్యాన్ని, వెనుకబాటుతనాన్ని, ఆకలిని, ఆవేదన్ని ఓట్ల రూపంలోకి మార్చుకొని రాజకీయ పబ్బం గడుపుకొని మళ్ళా ఈరోజు తగుదనమ్మ అంటూ పోతిరెడ్డిపాడుకు సందర్శన పెట్టి రాయలసీమ ప్రజలను మళ్ళీ మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్న వైసీపీ నయవంచకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఈ వేదిక ద్వారా, ఈ పవిత్రమైన శాసనసభ వేదిక ద్వారా నేను రాయలసీమ వాసులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు ఒక గొప్ప కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఉమ్మడి అనంతపురం జిల్లా మేము తీసుకొచ్చిన 44 టీఎంసీల నీటితో అన్ని చెరువులు నింపుకుంటా ఉన్నాం. సత్యసాయి జిల్లాలో, అనంతపురం జిల్లాలో ఈరోజు 156 చెరువులు నీళ్లతో కలకల్లాడుతూ ఉన్నాయి. ఈ వేసవి కాలంలో కూడా, మేలో కూడా మనం చెరువుల్లో నీళ్లు చూడగలుగుతా ఉన్నామంటే అది చంద్రబాబు నాయుడు గారి ముందు చూపుకు నిదర్శనం అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను అధ్యక్ష. అదే కాకుండా ఈరోజు పూర్వోదయ పథకం కింద దాదాపు 30,000 కోట్ల రూపాయలు హార్టికల్చర్ అభివృద్ధికి ఖర్చు చేయాలా రానున్న 5-6 సంవత్సరాల కాలంలోనే ఒక బృహత్తర ప్రణాళికకు శ్రీకారం చుడుతూ ఉంది కూటమి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ ఆశీస్సులతో. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారిని 2 రోజుల కిందటే మన ముఖ్యమంత్రి గారు కలిసి ఈ విషయం పైన చర్చించినప్పుడు స్పష్టత వచ్చిందని కూడా నిన్ననే మన సమావేశంలో ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఆ 30,000 కోట్ల రూపాయలు పండ్ల తోటల అభివృద్ధికి ఖర్చు చేయగలిగితే, దాంతోపాటు ప్రైవేటు రంగంలో దాదాపు 70,000 కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకురావాలనే ఒక కార్యాచరణకు శ్రీకారం చుట్టే విధంగా ఆలోచనలు సాగుతున్నాయంటే 1,00,000 కోట్ల రూపాయలు ఒక్క రాయలసీమ జిల్లాల్లోనే రానున్న 5-6 సంవత్సరాలు లేదా రానున్న దశాబ్ద కాలంలో పెట్టుబడుల రూపంలో, అట్లాగే మౌలిక సదుపాయాలు కల్పించడానికి, పండ్ల తోటలను అభివృద్ధి చేయడానికి ఖర్చు చేసే విధంగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది అధ్యక్ష. ఇంతకంటే ఏమి కావాలని నేను అడుగుతా ఉన్నాం. ఎప్పుడు చూడని అభివృద్ధి, ఎప్పుడు జరగని కార్యక్రమాలు కూటమి నాయకత్వంలో ఈరోజు జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. దాశరథి గారు ఒక మాట చెప్తారు అధ్యక్ష, అన్నార్తులు అనాథలుండని నవ యుగం ఎన్నడో అని, అట్లాగే కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెన్నడో అని. ఆయన ప్రశ్నలకు సమాధానాలుగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కార్యక్రమాలు రాయలసీమను శాశ్వతంగా కరువు నుంచి విముక్తం చేయడానికి, సస్యశ్యామలం చేయడానికి, పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి తీసుకుంటున్న చర్యలు నభూతో నభవిష్యత్తు రీతిలో ఉన్నాయి అధ్యక్ష. ఆ రకంగా ఈ ప్రభుత్వం రాయలసీమను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లడానికి సాగిస్తున్న ప్రయత్నాలను ప్రతి రాయలసీమ వాసులు కూడా అభినందిస్తూ ఉన్నారు. అట్లాగే ఈ ప్రభుత్వానికి అండగా నిలబడతా ఉన్నారు. మనం చూసాం, రాయలసీమ పేరు చెప్పి 2019 ఎన్నికల్లో విపరీతంగా ఓట్లేయించుకొని సీట్లు తెచ్చుకొని తెలుగుదేశం పార్టీని కేవలం 3 సీట్లకే పరిమితం చేశారు ఆ రోజు ఆ ప్రాంతంలో. కానీ 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి అరాచక పరిపాలన చూసిన తర్వాత రాయలసీమ భవిష్యత్తు ఏమైపోతుందో అనే ఆందోళనతో ప్రజలందరూ కూడా ఏకపక్షంగా కూటమికి పట్టం కట్టిన విధానాన్ని మనం కల్లారా చూసాం అధ్యక్ష. కాబట్టి ఈరోజు ఒక రాయలసీమనే కాదు, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధికి రాయలసీమలో ఈరోజు కొప్పర్తి కానీ, ఓర్వకల్లు కానీ పారిశ్రామిక వాడలు అభివృద్ధి చెందుతూ ఉన్నాయంటే కేంద్ర ప్రభుత్వ సహకారం, నరేంద్ర మోడీ గారి ఆశీస్సులు, అట్లాగే ఈ
రాష్ట్రంలో బలమైన నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అనుభవం, పవన్ కళ్యాణ్ గారు సంపూర్ణమైన మద్దతు, మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, సాంకేతిక పరిజ్ఞానం, ఈ మూడు మేళవింపుగానే ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో అద్భుతంగా ముందుకు సాగుతూ ఉన్న విషయాన్ని మీ అందరికీ నేను మనవి చేస్తూ ఉన్న దశ. ఎందుకంటే రాయలసీమలో చాలా సంవత్సరాలు ఓట్ల కోసం రాజకీయాలు చేసిన పార్టీలను చూసాం, కుటుంబాలను చూసాం, వ్యక్తులను చూసాం. కానీ ప్రజల కోసం, ఆ ప్రాంత భవిష్యత్తు కోసం ఈరోజు పరిపాలన సాగిస్తున్న చంద్రబాబు నాయుడు గారిని చూస్తూ ఉన్నాం. దానికనే చంద్రబాబు నాయుడు గారి పాలనలోనే అత్యంత కరువు పీడిత రాయలసీమ ఉజ్వల భవిష్యత్తు దిశగా తన ప్రస్థానాన్ని సాగిస్తూ ఉంది అనే విషయాన్ని మీ అందరికీ నేను మనవి చేసుకుంటా ఉన్నా. ఒక సాగునీటి రంగంలోనే కాదు, ఈరోజు మనం చూసాం వ్యవసాయానికి గిట్టుబాటు ధరలు లేకపోతే ధాన్యం పెద్ద ఎత్తున కొని ప్రభుత్వమే కొని మరి 24 గంటలు లేదా 30 గంటలు ముగిసేలోపే రైతుల ఖాతాల్లో జమ చేసిన గొప్ప ప్రభుత్వం ఇది. నా దగ్గర రాయదుర్గం నియోజకవర్గంలో ఒక్క ఈ ఏడాదిలోనే 25,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం ధాన్యం సేకరణ కేంద్రాల ద్వారా మరి కొనుగోలు చేసింది అధ్యక్ష. ఇలాంటి అనేక కార్యక్రమాలు ఈరోజు 2014-19 మధ్యకాలంలో ఆగిపోయిన అనేక కార్యక్రమాలు మళ్ళా ప్రారంభమయ్యాయి. మాకు కళ్యాణదుర్గం, రాయదుర్గం 2 నియోజకవర్గాలకు అత్యంత ప్రధానమైన జీడిపల్లి భైరవాంతిప్ప ప్రాజెక్టు పనులు మా కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు గారి నాయకత్వంలో వేగంగా సాగుతూ ఉన్నాయి. అట్లాగే పరిటాల రవీంద్ర గారి కలల పంట అయిన జీడిపల్లి పేరూరు ప్రాజెక్టు మొన్ననే పరిటాల సునీతమ్మ గారు మళ్ళా పునఃప్రారంభం చేశారు. అంటే అత్యంత వెనుకబడిన ప్రాంతాలు, తాగునీటికి కూడా అవకాశాలు లేని ప్రాంతాలు, 170 మంది వలసలు పోయే ప్రాంతాలు, ఇట్లాంటి ప్రాంతాలు మడకసిర బ్రాంచ్ కెనాల్ కానీ, ఈరోజు పుంగనూరు మదనపల్లి బ్రాంచ్ కెనాల్ కానీ, ఇవన్నీ కూడా శరవేగంగా పనులు సాగుతున్న పథకాలు. మరి ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తూ ఉన్న ముఖ్యమంత్రి గారికి ప్రజల పక్షాన మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే రాయలసీమ స్థితిని గతిని మార్చే 3 ప్రాజెక్టులు తెలుగుదేశం పార్టీ ద్వారానే ఊపిరి వస్తున్నాయి. తెలుగు గంగ అనే రూపంలో ఆ ప్రాజెక్టును మహనీయుడు ఎన్టీ రామారావు గారు మద్రాసుకు నీళ్ళు ఇచ్చే పేరుతో ప్రారంభం చేయకపోయి ఉంటే రాయలసీమ ఈ రకంగా ఉండేది కాదు అధ్యక్ష. ఈరోజు రాయలసీమకు నీళ్ళు వస్తున్నాయంటే తెలుగు గంగ ద్వారా వస్తున్నాయి. అట్లాగే మిగులు జలాల ఆధారిత ప్రాజెక్టులైన హంద్రీనీవా, గాలేరు నగరి గురించి ఎన్టీ రామారావు గారు ఆలోచన చేయకపోయి ఉంటే ఈరోజు రాయలసీమ భవిష్యత్తు చాలా ఆందోళనకరంగా ఉండేది. ఈ 3 ప్రాజెక్టులకు తెలుగుదేశం పార్టీనే బాధ్యత. తెలుగుదేశం పార్టీ వల్లనే ఈరోజు రాయలసీమలో అదనపు జలాలు వచ్చాయి. అట్లాగే అన్ని ప్రాంతాలు సస్యశ్యామలంగా మారుతూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు 14-19 మధ్యకాలంలో తీసుకున్న ప్రత్యేకమైన శ్రద్ధ, చొరవ కారణంగానే అనేక ప్రాజెక్టులు చాలా పరుగులెత్తాయి, అనేక ప్రాజెక్టులు పూర్తయ్యాయి. గొల్లపల్లి, అట్లాగే చెర్లోపల్లి, బ్రాహ్మణపల్లి ఇట్లాంటి అనేక రిజర్వాయర్లన్నీ కూడా పూర్తయ్యాయి. కియా లాంటి పరిశ్రమ అనంతపురం జిల్లాకు వచ్చిందంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారి సామర్థ్యం, ముందు చూపు, ఆ ప్రాంతం పైన ఆయనకున్న అవ్యాజ్యమైన ప్రేమాభిమానాలకు నిదర్శనంగా ఈ అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు సాగుతూ ఉన్నాయని మీ అందరికీ నేను మనవి చేస్తూ ఉన్న అధ్యక్ష. ఎందుకంటే నేను చాలా కాలంగా ఈ వెనుకబాటుతనాన్ని, కరువును, ప్రజల బాధలను కల్లారా చూసిన వాణ్ణి. కాబట్టే ఈరోజు జరుగుతున్న ఈ కార్యక్రమాలు చాలా సంతృప్తినిస్తూ ఉన్నాయి. భవిష్యత్తు పైన ఒక నమ్మకాన్ని కలిగిస్తూ ఉన్నాయి. మా పిల్లలు, వాళ్ళ పిల్లలు కూడా మా ఊళ్ళల్లో, మా ప్రాంతాల్లో బ్రహ్మాండంగా బతకచ్చనే ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని చంద్రబాబు నాయుడు గారు మాకు కల్పిస్తూ ఉన్నారు. దానికి ఆయనకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా ఏవైతే ఇంకా అసంపూర్ణంగా ఉన్నాయో, ఇప్పుడు మాకు 36వ ప్యాకేజీ కింద ఉరవకొండ, కళ్యాణదుర్గం, అట్లాగే రాయదుర్గం 3 నియోజకవర్గాల్లో దాదాపు 80,000 ఎకరాలకు పైగా
హంద్రీ నివాద కిందనే సాగులోకి వస్తుంది. అది ప్రతిపాదన పూర్తి అయింది. కాబట్టి అట్లాంటి కార్యక్రమాలు కూడా రానున్న 3 సంవత్సరాల్లో పూర్తి చేయాలని, అదేవిధంగా ఉంతకల్లు దగ్గర ఒక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ప్రతిపాదన ఉంది, దాన్ని చేపట్టాలని. తుంగభద్ర ఎగువ కాలువ అధ్యక్ష ఎప్పుడో 7 దశాబ్దాల కాలంగా కర్నూలు అట్లాగే అనంతపురం, కడప జిల్లాలకు తాగునీరు, సాగునీటి అవసరాలు తీర్చే ఒక ప్రాణాధారమైన ప్రాజెక్టు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఎవరైనా ఒక ప్రాజెక్టు పనులు చేయాలని ఉత్తర్వులు ఇస్తాడు. ఈ కాలువకు వచ్చే 5 సంవత్సరాలు ఎలాంటి ₹1 కూడా ఖర్చు పెట్టకూడదని ఒక మారిటోరియం విధిస్తూ ఒక నిర్ణయాలు తీసుకున్నాడు. అదొక్కటే కాదు అధ్యక్ష, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి 2019లో ముఖ్యమంత్రి అయిన తర్వాత 200 ప్రాజెక్టులకు ఎక్కడైతే ఆగిపోయాయో వాటిని పూర్తిగా ఆపేస్తూ జీవోలు ఇచ్చాడు. ఆ 200 ప్రాజెక్టుల్లో 102 ప్రాజెక్టులు ఒక్క రాయలసీమకు సంబంధించిన ప్రాజెక్టులు ఉన్నాయి అధ్యక్ష. అంటే పనులు జరుగుతున్న ప్రాజెక్టును ఆపేయండి అని ఉత్తర్వులు ఇచ్చిన అత్యంత దుర్మార్గమైన ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్ష. వీళ్ళు ఈరోజు రాయలసీమ గురించి మాట్లాడుతూ ఉన్నారు. జరిగే పనులను ఆపేసి నికర జలాల కేటాయింపులున్న కాలువలకు కూడా ₹1 ఖర్చు పెట్టకూడదని ఉత్తర్వులు ఇచ్చి 5 సంవత్సరాలు ఖర్చే పెట్టకూడదని ఉత్తర్వులు ఇచ్చిన అత్యంత దుర్మార్గమైన, అమానవీయమైన పనులు చేసిన వీళ్ళు ఈరోజు ఆ ప్రాంత హక్కుల గురించి, ఆ ప్రాంత ప్రజల గురించి మాట్లాడుతూ ఉంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంది అధ్యక్ష. కాబట్టే రాయలసీమలో ఈరోజు జరుగుతున్న కార్యక్రమాలు ఒక అద్భుతమైన కార్యక్రమాలు ఇంకా చేపట్టాల్సినవి ఉన్నాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆపేసినవన్నీ కూడా పూర్తి చేయడంతో పాటు గతంలో 14-19 మధ్యకాలంలో అర్ధాంతరంగా ఆగిపోయిన అనేక కార్యక్రమాల్ని ఈ 3 సంవత్సరాల కాలంలో పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని మీ ద్వారా ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తూ, మరి ఇంతటి గొప్ప అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ 11/2/2026 తేదీన ఆంధ్రప్రదేశ్ శాసనసభ శాసనమండలి సభ్యులను ఉద్దేశించి చేసిన ప్రసంగానికి గాను 16వ శాసనసభ 5వ సమావేశాలకు హాజరైన ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యులు గవర్నర్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు అధ్యక్ష. ఈ తీర్మానాన్ని బలపరిచే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. పెద్దలు కొంతాల రామ్